ఫ్రెండ్స్, ఒక రాష్ట్రపతి తన సొంత దేశం ఎడారిలోనే 2 లక్షల పాములను ఉద్దేశపూర్వకంగా వదిలేశాడని నేను మీకు చెప్తే మీరేమనుకుంటారు? ఇది పిచ్చా, వెర్రి ఆలోచన, లేక ప్రపంచం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక గొప్ప దూరదృష్టి కలిగిన చతురత? 2026 సంవత్సరం ప్రారంభం. ఉత్తర బుర్కినాఫాసోలోని సాహెల్ ప్రాంతం 45 డిగ్రీల తీవ్రమైన వేడిలో కాలిపోతోంది. ఈ ఇసుక ఎడారిలో గాలికూడా పూర్తిగా ఆగిపోయినట్టు అనిపిస్తోంది. అంతలో సైనిక ట్రక్కుల ఒక పొడవాటి క్యారీ వ్యాన్ ఆ నిర్మాణుష్య ఎడారిలోకి వచ్చి ఆగిపోయింది. స్టీల్ కంటైనర్లు జాగ్రత్తగా దింపబడ్డాయి. ఆకాశంలో డ్రోన్ కెమెరాలు నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి. సైనికులు ఒక గుండ్రం ఏర్పాటు చేసి నిలబడ్డారు. వారి మధ్యలో దేశ రాష్ట్రపతి ఇబ్రహీం ట్రావరే ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. ముఖం ఎలాంటి ఉద్రిక్తత లేకుండా శాంతంగా ఉంది. కళ్లలో మాత్రం ఒక విచిత్రమైన, దృఢమైన నమ్మకం కనిపిస్తోంది. ఎలాంటి ఉత్సాహభాషణం లేదు, ఎలాంటి పెద్ద గుంపు లేదు, కేవలం విశాలమైన ఇసుక మరియు ఒక ధైర్యవంతమైన నిర్ణయం. కేవలం ఒక్క సైగతో కంటైనర్ల తాళాలు తెరుచుకున్నాయి. వెంటనే ఆ ఎడారి నేల కదలసాగింది. వేలు కాదు, లక్షలాది పాములు ఇసుకమీద వ్యాపించాయి. ఒక్క క్షణం నేల సజీవంగా లేచినట్టు అనిపించింది. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వాటిలో ఎలాంటి గందరగోళం లేదు. అవి చెల్లాచెదురు కాలేదు. నేరుగా ఇసుక లోపలికి మరుగుపడిపోయాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే అంతా మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. కాని ప్రపంచ మీడియాలో తుఫాను లేచేసింది. CNN దీన్ని శతాబ్దపు అతి ప్రమాదకరమైన పర్యావరణ ప్రయోగంగా వర్ణించింది. BBC ప్రశ్నించింది, ఇది ప్రకృతిని ఆయుధంగా మార్చడానికి చేసిన ప్రయత్నమా? యూరప్ వార్తాపత్రికలు బోల్డ్ హెడ్లైన్లిచ్చాయి, సాహెల్లో పాముల బలగం అంటూ. సోషల్ మీడియాలో కొత్త పేరు వైరల్ అయింది, పాము రాష్ట్రపతి ట్రావరే అంటూ. కాని ట్రావరే కెమెరా వైపు చూసి స్పష్టంగా, దృఢంగా అన్నారు, మీరు ఏదానిని భయపడతారో అదే మా భూమిని కాపాడుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్నేమిటంటే, ఎవరైనా ఇలాంటి అసాధారణ, రిస్క్ నిండిన అడుగు ఎందుకు వెయ్యాలి? సాహెల్ ప్రాంతం సంవత్సరాలుగా నెమ్మదిగా చనిపోతోంది. ఎలుకల జనాభా అదుపుతప్పి బాగా పెరిగిపోయింది. పంటలు నేలమట్టంనుంచి పూర్తిగా స్వచ్ఛంగా తినేస్తున్నాయి. కీటకనాశకాలు మట్టి సారాన్ని గుంజేసి దాని సహజ శక్తిని దెబ్బతీశాయి. వేటాడే జంతువుల జాతులు దాదాపు అంతరించిపోయాయి. ప్రకృతి సంతులనం ఒక్కసారి దెబ్బతిన్నప్పుడు మనిషి మొదటి ధర చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఈ పాములు ఎవరికీ శత్రువులు కాదు. ఇవి మనం స్వయంగా నాశనం చేసిన సంతులనాన్ని తిరిగి బయటపెట్టడానికి సహాయపడే జీవులు. కాని ఇక్కడే కథ మారసాగింది. ప్రతి ఒక్క పాము లోపల ఒక అతిచిన్న మైక్రోబయోసెన్సార్ జాగ్రత్తగా అమర్చారు. అది బియ్యం గింజకంటే కూడా చాలా చిన్నది. ఆ సెన్సార్ మట్టి తేమస్థాయి, ఉష్ణోగ్రత, నేలకింది సూక్ష్మ కదలికలను నిరంతరం రికార్డ్ చేస్తూ ఉంది. ఆ డేటా నేరుగా రాజధాని వాగాడుగులోని నియంత్రణ కేంద్రానికి వెడుతోంది. అక్కడ డిజిటల్ స్క్రీన్ల మీద మొత్తం ఎడారి వివిధ రంగులలో మెరుస్తూ ఉంది. నేల సజీవంగా మాట్లాడుతున్నట్టు అనిపించేది. మొదటి 2 రోజులు అంతా సాధారణంగానే కనిపించింది. కాని 48 గంటల తర్వాత హఠాత్తుగా వందల సెన్సార్లు ఒకేసారి ఆఫ్లైన్ అయిపోయాయి. ఒక్క క్లస్టర్ పూర్తిగా అదృశ్యమైపోయింది. ఎలాంటి సిగ్నల్ లేదు, ఎలాంటి కదలిక లేదు. పాములు ఏదో అదృశ్యమైన మార్గం వైపు మళ్లినట్టు అనిపించింది. ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆవా కాబోరే స్క్రీన్ను తీవ్రంగా చూస్తూ నిశ్చేష్టులైపోయారు. పాముల కదలికల ప్యాటర్న్ చాలా విచిత్రంగా ఉంది. అవి నీటివైపు వెళ్లడం లేదు, వేడి ప్రాంతాలను కూడా దాటవేస్తున్నాయి. బదులుగా ఒక చల్లని, పొడి, పూర్తి ఖాళీ ప్రాంతం వైపు స్పష్టంగా ముందుకు సాగుతున్నాయి. శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఆ ప్రాంతంలో ఏమీ లేదు, పూర్తి ఖాళీ. డాక్టర్ కాబోరే నెమ్మదిగా, ఆశ్చర్యంతో అన్నారు, ఇవేదో వెతుక్కుంటున్నాయి, ఏదో కనుగొనాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ రాత్రి సోషల్ మీడియా పూర్తిగా దహనమయింది. కొందరు దీన్ని బయోలాజికల్ ఆయుధంగని ఆరోపించారు. మరికొందరు ఇది కేవలం రాజకీయ స్టంట్ అన్నారు. కాని నియంత్రణ గదిలో వచ్చిన డేటా ఏమాత్రం స్టంట్లాగా కనిపించలేదు. 3వ రోజు ఉదయం 3:17 నిమిషాలకు అన్ని ఆఫ్లైన్ సెన్సార్లు ఒకేసారి మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఆ సమయంలో వచ్చిన ప్యాటర్న్ శాస్త్రవేత్తలందరినీ షాక్కు గురిచేసింది. పాములు గుండ్రంగా తిరుగుతున్నాయి. 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పర్ఫెక్ట్ సర్పిల్ ఆకారం ఏర్పడింది.
నేల కింద ఏదో ధడధడమని కొట్టుకుంటున్నట్టనిపించింది. డాక్టర్ కాబోరే గుసగుసలాడారు. ఎడారి ఖాళీగా లేదు, దానికింద ఏదో ఉంది. బహుశా అప్పటికి మొదటిసారి ప్రపంచానికి అర్థమయ్యింది, ఇది కేవలం పాముల కథ కాదు, ఇది ఇసుక కింద శతాబ్దాలుగా పాతిపెట్టబడిన ఒక ప్రాచీన రహస్యం గురించిన కథ. ఆ 3వ రోజు ఉదయం 3:17 సమయంలోనే అన్ని సెన్సర్లు ఒకేసారి మళ్లీ క్రియాశీలమయ్యాయి. నియంత్రణ గదిలో పూర్తి నిశ్శబ్దం వ్యాపించింది. స్క్రీన్ మీద కనిపించిన దృశ్యం సహజ కదలికలాగా ఏమాత్రం లేదు. 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో పాముల స్థానాలు ఒక అద్భుతమైన జామితీయ ప్యాటర్న్ను ఏర్పరుస్తున్నాయి. సర్పిలాలు, పూర్తి వృత్తాలు, తరువాత సరళరేఖలు, ఏదో ఒక అదృశ్యమైన ప్రాచీన మ్యాప్ను అనుసరిస్తున్నట్టు. డాక్టర్ ఆవా కాబోరే జూమ్ చేసి చూశారు. ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది, మట్టి పొడిగానే ఉంది. కాని నేల 12 నుంచి 18 మీటర్ల లోతులో తేమ స్పష్టంగా నమోదవుతోంది. ఇది పూర్తిగా అసాధ్యం. వారు నెమ్మదిగా ఆశ్చర్యంతో అన్నారు, ఈ ప్రాంతం దశాబ్దాలుగా పూర్తిగా ఎండిపోయి ఉంది. ఇక్కడ నీరు ఎలా ఉంటుంది? అదే సమయంలో రాజధాని వాగాడుగులో ఉన్న ఉన్నతాధికారులకు ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఇబ్రాహీం ట్రావరేను నిద్రలేపారు. వారికి ఒక్క వాక్యం మాత్రమే చెప్పారు, వారు ఏదో కనుగొన్నారు. కొన్ని గంటల్లోనే ప్రెసిడెంట్ స్వయంగా నియంత్రణ కేంద్రానికి చేరుకున్నారు. స్క్రీన్ మీద మెరుస్తున్న ఆ అద్భుత ప్యాటర్న్ చూసి ప్రశ్నించారు, ఇది నీరా? శాస్త్రవేత్తలు జవాబిచ్చారు, డేటా సరైనదైతే అవును, కాని ఇది సాధారణ జలస్థాయి కాదు, ఇది చాలా ప్రాచీనమైన జలప్రవాహం కావచ్చు. ఇదే ఆ ప్రాంతం. శాటిలైట్ సర్వేలో పూర్తి ఖాళీ ప్రాంతంగా ప్రకటించబడి అంతర్జాతీయ సంస్థలు దాన్ని బంజరు, ఎలాంటి ఉపయోగం లేని భూమిగా తోసిపుచ్చాయి. కాని ఇప్పుడు పాముల మైక్రోసెన్సర్లు కింద వేరే కథను బయటపెడుతున్నాయి. ఆ ఉదయం డ్రోన్లు పంపించారు. థర్మల్ కెమెరాలు ఇసుక కింద చల్లని, సన్నని గీతలను చూపించాయి, నరాల్లా వ్యాపించినట్టు. ఏదో భారీ శరీరం ఇసుక కింద నిద్రపోయి దాని హృదయ స్పందన మళ్లీ మొదలైనట్టు అనిపించింది. కాని ఈ వార్త బయటకు లీకైన వెంటనే అంతర్జాతీయ మీడియా మళ్లీ హల్చల్ చేసింది. CNN ఒక చర్చా వేదిక పెట్టింది. బుర్కినా ఫాసో ఒక వ్యూహాత్మక వనరును దాస్తోంది. BBC రిపోర్ట్ వేసింది, పాముల నుంచి రహస్యాల వరకు. సాహెల్ కింద ఏముంది? ప్యారిస్లో ఒక రక్షణ విశ్లేషకుడన్నారు, ఇది నీటి నిల్వ అయితే మొత్తం సాహెల్ ప్రాంతం భూ-రాజకీయ సమతుల్యం పూర్తిగా మారిపోవచ్చు. వాషింగ్టన్లో ఒక థింక్ ట్యాంక్ హెచ్చరిక ఇచ్చింది, ట్రావరే ఈ నీటి వనరులను నియంత్రించగలిగితే అతను ఈ ప్రాంతంలో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదగవచ్చు. కాని బుర్కినా ఫాసో ఉత్తర గ్రామాల్లో మాత్రం కథ పూర్తిగా వేరుగా ఉంది. 4వ రోజు ఒక చిన్న ప్రాంతంలో పరీక్ష డ్రిల్లింగ్ ప్రారంభమైంది. అందరి శ్వాసలు ఆగిపోయాయి. యంత్రం 16 మీటర్ల లోతు దాటగానే మట్టి తేమ హఠాత్తుగా పెరిగింది. తర్వాత బలవైన ఒత్తిడితో పైకి వచ్చింది. చల్లని, స్వచ్ఛమైన, స్ఫటికంలా స్పష్టమైన నీరు. కొన్ని సెకండ్లపాటు అందరూ స్తబ్దులైపోయారు. తర్వాత అరుపులు, చప్పట్లు, ఆనంద బాష్పాలు. ఒక వృద్ధ కర్షకుడు మోకాళ్లమీద కూర్చుని కన్నీళ్లు కార్చాడు. మేము అనుకున్నాం, ఈ పాములు మరణాన్ని తీసుకొస్తాయని, కాని అవి మాకు జీవనాధారమైన నీరు ఇచ్చాయి. కాని ఈ కథ అంత సరళంగా, సునాయాసంగా ముగియలేదు. ఆ రాత్రి ఉత్తర సరిహద్దు దగ్గర 2 గ్రామాల నుంచి పాము కాటు వార్తలు వచ్చాయి. ఒక వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉంది. సోషల్ మీడియాలో అపోహలు, భయాలు సముద్రంలా ఉబికిపోయాయి. పాముల ప్రణాళిక ప్రమాదకరంగా మారింది, ఈకో ప్రయోగం నియంత్రణ తప్పింది అని హల్చల్ మొదలైంది. యూరప్లోని విశ్లేషకులు దీన్ని ప్రాజెక్టు వైఫల్య సంకేతంగా చూపారు. కాని మెడికల్ రిపోర్టు వచ్చేసరికి నిజం బయటపడింది. కాటువేసిన పాము వారు వదిలిన జాతుల్లో లేదు. అది అక్కడి ఇప్పటికే ఉన్న స్థానిక అడవిపాము జాతి మాత్రమే. అయినా భయం నిజంకంటే ఎప్పుడూ వేగంగా వ్యాపిస్తుంది. రాజధానిలో చిన్న చిన్న నిరసనలు మొదలయ్యాయి. కొందరు ప్రశ్నించారు, నీరు దొరికితే దాని భద్రత ఎక్కడ? ప్రజల భద్రత ఏమవుతుంది? ఆ సాయంత్రం ఇబ్రహీం ట్రావరే లైవ్లో సంబోధన చేశారు. ఎలాంటి స్టూడియో లేదు. వారు ఆ డ్రిల్లింగ్ సైట్ దగ్గరే నిలబడ్డారు. వెనక నీటి తాత్కాలిక ఫౌంటైన్ ప్రవహిస్తోంది. తడిమట్టిని ముష్టిలో పట్టుకుని భావోద్వేగంతో అన్నారు, సదరాలుగా ఈ భూమి మౌనంగా ఉంది. మనం భయంతో పారిపోవడం ఎంచుకున్నాం. ఈరోజు మనం ఆ భయాన్ని నేరుగా ఎదుర్కొన్నాం. అది మనకు కొత్త దారి చూపించింది. తదుపరి 72 గంటల్లో మరో 3 ప్రాంతాల్లో డ్రిల్లింగ్ జరిగింది. ప్రతిచోటా తేమ దొరికింది.
ప్రతిచోటా దాగి ఉన్న జలస్థాయి బయటపడింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు బహిరంగంగా చెప్పసాగారు. పాముల కదలికలు భూమి సహజ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్యాటర్న్ను అనుసరిస్తున్నాయి. అదే ప్యాటర్న్ ప్రాచీన జలప్రవాహాలతో ముడిపడి ఉంటుంది. కానీ నిర్ధారణలు పెరిగే కొద్దీ బాహ్య ఒత్తిడి కూడా తీవ్రమైంది. యూరోపియన్ ఎనర్జీ కంపెనీలు రిపోర్ట్ విడుదల చేశాయి. ఆ ప్రాంతం అరుదైన ఖనిజ నిక్షేపాల పట్టీ మీద కూడా ఉందని. హఠాత్తుగా ప్రశ్న మారిపోయింది. ఇది కేవలం నీరా, లేక దీని కింద మరిన్ని వనరులు ఉన్నాయా? రాత్రి నియంత్రణ కేంద్రంలో శాస్త్రవేత్తలు చూశారు. కొన్ని సెన్సార్లు మళ్లీ మరింత లోతులోకి వెళ్లాయి. ఈసారి తేమతో పాటు తేలికపాటి లయబద్ధమైన కంపనాలు కూడా నమోదవుతున్నాయి. డాక్టర్ కబోరే స్క్రీన్ వైపు చూస్తూ అన్నారు, ఇది ఒక్క జలప్రవాహం కాదు, ఇది పూర్తి అండర్గ్రౌండ్ నెట్వర్క్. భూమి కింద ఒక రహస్య వ్యవస్థ ఉంది. ట్రావురే శాంతంగా కానీ దృఢంగా జవాబు చేశారు. ప్రపంచం బంజరు అని చెప్పిన ఈ భూమి ఇప్పటికీ సజీవంగా ఉంది. దాని హృదయం ఇంకా కొట్టుకుంటోంది. కాని వారందరికీ తెలుసు, ఇప్పుడు ఇది కేవలం పర్యావరణ మిషన్ కాదు, ఇది శక్తి, నియంత్రణ మరియు భవిష్యత్తు గురించిన సమస్యగా మారింది. నీరు మరియు శక్తి ఒకేసారి కలిసినప్పుడు ప్రపంచం మౌనంగా చూసి ఊరుకోదు. ఈరోజు కథ గురించి మాట్లాడితే కేవలం సంక్షోభం గురించి మాత్రమే కాదు, ఆత్మనిర్భరత, ధైర్యం మరియు సాహసం గురించి కథ కూడా. భయం ఎప్పుడూ అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం కూడా.